అండి. బాగున్నారా? మరి నేనైతే బాగున్నాను. పండగ వాతావరణంలో అందరూ కూడా బాగున్నారు. సమాజం అంతా కూడా చక్కగా మరి పండగ వాతావరణంలో మరి ఎంతో హ్యాపీగా పిల్లలతో, పెద్దలతో అందరూ కలిసి మరి కుటుంబ సభ్యులందరూ ప్రతి ఇంట్లో కూడా సంతోషంగా ఈ యొక్క పండగ సంబరాలను చేసుకుంటున్నారు. విజయదశమి అంటే కూడా విజయాన్ని ఇచ్చేది. తర్వాత ఇంకా ఏంటంటే దుర్గామాతనేమో మహిషాసురుని చంపడం వలన దేవి నవరాత్రులని ఈ రకంగా మనము చాలా చక్కగా మరి ఈ యొక్క పండగ వాతావరణాన్ని మనము అనుభవిస్తూ ఉన్నామండి. కానీ ఈ యొక్క పండగ మరి ఈ 9-10 రోజులు కూడా ప్రతి స్త్రీ ఎంత చక్కగా పువ్వులు, గాజులు, మరి గంధము, పసుపు, కుంకుమ, మరి ఎంత చక్కగా నిండుగా గాజులు, మరి పట్టు వస్త్రాలు ధరించి ప్రతి వీధిలో నెలకొన్నటువంటి దుర్గామాతను పూజించటానికి సాయంత్రం కాగానే అందరు అమ్మలక్కలందరూ కలిసి వెళ్తూ ఉంటారు, మీకు తెలుసండి. కానీ ఇప్పుడు మన ప్రోగ్రాం ఏంటంటే సమాజము నాడు నేడు కదండి మన ప్రోగ్రాము. ఈ సమాజము నాడు నేడు అనేటటువంటి ఈ ప్రోగ్రాంలో మరి ఏ పండగలైనా కూడా ఏదైనా దేవాన దేవతలైనా కూడా మరి ముఖ్యంగా ఈ యొక్క దీపావళి కానీ మరి అదేవిధంగా ఈ యొక్క దసరా పండగ కానీ ఇలాంటి మనం చూసినట్టయితే స్త్రీలకే ఎక్కువ ప్రాధాన్యత ఉందండి. అంటే ఆ పురుష దేవుళ్ళ కంటే కూడా స్త్రీ దేవతా దేవీలకు చాలా ప్రాధాన్యత నెలకొన్నది. ఎందుకంటే మీకు తెలుసు మరి దుర్గామాత స్త్రీ రూపమే కదా. మరి అదేవిధంగా ఆ శంకరుడి భార్య అయినటువంటి ఈ యొక్క గౌరీ దుర్గాగా, గిరిజాగా, తర్వాత ఏంటి లలితగా, పార్వతిగా రకరకాల పేర్లతోని మనము సహస్రనామాలతోని పిలుస్తూ ఉంటుంటాం. అవన్నీ పిలవడం ఒక ఎత్తండి. కానీ మనము ఇప్పుడు ఏంటంటే మొన్న ఇచ్చారు ఏంటి ఇది నిన్ననో ఏమో చూశాను నేను, బిఎన్ రెడ్డి నగర్ లోపల చాలామంది అందరూ స్త్రీలందరూ చాలా చక్కగా అలంకరింపబడి మరి ఆ గొబ్బెమ్మలను, ఆ బ్రతకమ్మలను ఎంతో చూసే వాళ్ళు పులకించే విధంగా చక్కగా మరి అలంకరణతోటి అది ఒక రికార్డు స్థాయిలో అన్నట్టుగా మరి చూపించారు. సరే, బాగుంది. కానీ ఈ రికార్డు స్థాయిలో మరి వెలుగొందాలి, ఆ రికార్డు సాధించాలి అందరికంటే ఎక్కువ అని 1,00,000 పువ్వుల అర్పణ, ఈ రకంగా ప్రతి పూజలో ఏదో ఒక ప్రత్యేకతతోటి స్త్రీలు కానీ మరి పండగను మనము ఆచరిస్తూ ఉంటాం. కానీ మరి ఇప్పుడు ఇది రికార్డు స్థాయిలో కావచ్చు, లేకుంటే ఇంత చక్కగా సంబరాలు మేము జరుపుకుంటున్నాం అన్నదే కావచ్చు. కానీ దేంట్లో పోటీ పడాలా అంటే అందరికంటే మేము బాగా చేసినాం, మా బస్తీ వాళ్ళం, మా లొకేషన్ అనేదానికంటే అందరికంటే కూడా నేను ఒక స్త్రీగా ఒక ఏంటి వ్రతాన్ని పాటించిన దానిగా ఒక దేవిని ఇంత చక్కగా నేను పూజిస్తున్నానంటే అందరి స్త్రీల కంటే, అందరి పురుషుల కంటే, మరి పూజించుకునేటటువంటి వాళ్ళందరికంటే కూడా నా భక్తి గొప్పది. ఆ యొక్క భగవంతుడు చూస్తూ ఉంటాడు. ఆయన మనకు అదృశ్యుడు కదా, కనబడాడు కదా. కాబట్టి దేవి అయినా దేవుడు అయినా చూసేవాళ్ళు పైన ఉంటారని మన యొక్క నమ్మకం. మరి ఆ దేవి దేవతలు చూస్తున్నప్పుడు మన భక్తిని చూసి వాళ్ళు పరవశం పొందాలి, పరవశులు అవ్వాలి. కానీ నువ్వు పెద్ద గొబ్బెమ్మ చేసినా, నేను పెద్ద బ్రతకమ్మ చేసినాం మేము మా ఏరియాలో అని చెప్పుకుంటారు. ఒకసారి అది మనకు పండగ ఇచ్చారు, వచ్చారు, మనం చేసుకోవాలి, సంతోషపడాలి. దానికి తోడు ఏముండాలా? ప్రతి స్త్రీ లేనిది పురుషుడు లేడు, స్త్రీ లేనిది ఇల్లు లేదు, స్త్రీ లేనిది సంతానం లేదు, స్త్రీ లేనిది ప్రకృతి లేదు, స్త్రీ లేనిది ప్రపంచమే లేదండి. అప్పటి దేవతలకు కూడా మరి శంకరుడికి భార్య ఉంది పార్వతి, మరి రాముడికి సీత ఉంది. అలా ప్రతి దేవుళ్ళకు కూడా భార్య ఉంది. భార్య లేని దేవుళ్ళు ఎవరు లేరు కదండి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ భక్తిలో పోటీ పడాలి. ప్రతి స్త్రీ భక్తిలో పోటీ పడడం అంటే ఎవరి భక్తి మనకు కనబడదు, కానీ మనము ఎలా చేస్తున్నాము. ఈ యొక్క బతుకమ్మలు గంభీరంగా చేసి సంబరపడి పేపర్లో వచ్చేటట్టుగా, టీవీలో వచ్చేటట్టుగా మరి రికార్డును సాధించే విధంగా అనేది చూస్తారా? మరి నేను ఈ యొక్క గౌరీ మాతను అంటే గౌరీ అన్న దుర్గనే, దుర్గా అన్న పార్వతి అన్న కూడా ఈ యొక్క దసరాను మనం జరుపుకుంటున్న దేవత. కాబట్టి మరి ఆమె యొక్క మెప్పును పొందాలి అంటే మన భక్తి ఆమె చూస్తుంది. ఆ దేవుళ్ళు ఎక్కడైతే ఉంటారో మనకైతే తెలియదు కదా.
కాబట్టి మనం ఎక్కడి నుంచి వచ్చినామో తెలియదు, పోయేటప్పుడు ఎక్కడ పోతామో కూడా తెలియదు. వచ్చినాము పోతాం, అదైతే కంపల్సరీ. ఒక యాత్ర లాగా, ఒక బజార్కు షాపింగ్ పోయి తిరిగి ఇంటికి ఎట్లా వస్తామో అట్లా ఈ భూమి అనే ప్రపంచంలో ఇవన్నీ ప్రకృతి అందాలు, మానవ సంపద, జంతు పక్షి, ఈ సంపదను చూసి మనము కొంతవరకు అనుభవించి మళ్ళీ భగవంతుడు ఎప్పుడు రమ్మంటే అప్పుడు పోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళమండి. కాబట్టి మనకి ఏం ముఖ్యమో, ఇక్కడ గొబ్బెమ్మలు బాగా పెద్దగా చేసినాము, రికార్డు స్థాయిలో లడ్డు పోయింది, రికార్డు స్థాయిలో మా బతుకమ్మ ఉండింది, అది ముఖ్యం కాదండి. అది చెయ్యండి, మనకు సంతోషాన్ని ఇచ్చింది పండగ కాబట్టి ఆ దేవాన దేవతలు కూడా ఒప్పుకుంటారు. కానీ మేము మా ద్వారా చేసుకుంటున్న ఈ పండగ ఇంత సంబూరంగా వాళ్ళు సంతోషపడుతురని ఆ దేవదేవతలు నిజమే ఒప్పుకుంటారు. కానీ భక్తి కూడా చూస్తారు. మనకు భక్త కన్నప్ప అనే సినిమా ఉంది కదండి, ఆ రకంగా భక్తి చూస్తారనమాట దేవుళ్ళు. దేవి దేవతలు ఏం చేస్తారు, మనలోని భక్తినే చూస్తారు. కానీ మనం ఏ రకంగా ఈడ సంతోషపడ్డాము, ఎంత హూందాగా ఉన్నాము, అందరికంటే నేను బాగా చేసిన అని చెప్పుకోవడము వాళ్ళు చూడరండి. కాబట్టి దయచేసి భక్తిని పెంచుకోండి. తర్వాత ఈ యొక్క సంతోష సంబరాలు అనుభవించుదాం. సంతోష సంబరాలు అందరం అనుభవిస్తాము. దీంట్లో కుల మత భేదాలు లేవు. అందరూ ఒక బస్తీ అన్నప్పుడు అన్ని రకాల వాళ్ళు కలిసి ఉంటారు. ఒక బతుకన్నప్పుడు, బతుకమ్మ అన్నప్పుడు అన్ని రకాల పువ్వులతోనే అలంకరిస్తాము. ఒకే రకమైన పువ్వుతోనే అలంకరిస్తే ఆ బతుకమ్మ అందం ఉండదు, ఆ బ్రతుకమ్మకు అందం రాదండి. ఏదో ఇట్లా కుప్ప పెట్టినట్టుగా ఉంటుంది. కాబట్టి వరుస క్రమం లోపల ఆ యొక్క బతుకమ్మను మనము పేర్చి రంగురంగుల పూలతో పేరిస్తే ఎంత అందంగా ఉంటుందో. మరి స్త్రీలందరూ ఆ బతుకమ్మ చుట్టూ తిరిగి ఆడుతూ ఉంటే నడుము వంచి తల వంచి, అంటే ఆ గౌరీదేవికి లోబడినట్టండి. నడుము వంగి తల వంచడం అంటే ఆ దేవికి మనము లోబడినటువంటి. మీ ముందు మేము తల వంచుకొని, ఇప్పుడు గుడికి పోయినప్పుడు మనం ఇట్లా దండం పెట్టుకుంటాం, తల వంచి దండం పెడతాం, అంత తల ఇట్లా లేపి పెట్టాం కదండి. కాబట్టి దేవుళ్ళకు మనము ఎప్పుడే కానీ తల వంచి మొక్కుకుంటాం. అదేవిధంగా బతుకమ్మ ఆడే ప్రతి స్త్రీ కూడా నడుము వంచాలి, తల వంచాలి. అప్పుడే ఆ గౌరీదేవి అంటే దుర్గాదేవి ఏం చేస్తుంది, మన భక్తిని మెచ్చుకుంటుంది, మనకు కావలసిన దీవెనలు కుమ్మరిస్తారు. దేవుళ్ళు అంటే అంతే కదండి, మనల్ని సుఖంగా ఉండేటట్టు, కష్టాలు నష్టాలు రోగాలు మరి శ్రమలు రాకుండా ఉండాలమ్మా అనే కదా ప్రార్థించుకునేది. మనము మన కుటుంబం బాగుండాలని. అట్లా ప్రతి కుటుంబం కూడా వారి కుటుంబాల గురించి ఆయా స్త్రీ పురుషులు పెద్దవాళ్ళు ఎల్డర్స్ ప్రేర్ చేసుకున్నట్టయితే, అంటే పూజించుకున్నట్టయితే, భక్తి పరంగా మొక్కుకున్నట్టయితే తప్పకుండా సఫలం అవుతుందండి. మరి దేవాల దేవతలు చూసేది భక్తిని. కానీ నువ్వు ఎంత పెద్ద బొడ్డమ్మ చేసినావా, ఎంత పెద్ద బతుకమ్మ చేసినావా, ఆ ఇల్లంతా పెద్ద పెద్ద రోడ్ల మీద కూడా కడి పెడతా ఉంటారు ప్రభుత్వం వాళ్ళు. అవన్నీ కూడా ఎంత శ్రమైనా దాంట్లో భక్తి ఉండదండి. మనం ఏ విధంగా దేవాన దేవతలు చెప్పినట్టుగా మరి వాళ్ళకు లోబడి తగ్గించుకునే జీవితం కలిగి అందరిని ప్రేమ స్వభావంతో చూసినప్పుడు చక్కగా ఆడవాళ్ళందరూ కూడా రంగురంగుల వస్త్రాలు ధరించుకొని, మరి ఆ జ్యువెలరీ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అంతా ఎవరికి ఎలా ఉంటే అలా వేసి వాళ్ళ వంగి అట్లా బతుకమ్మ వేస్తూ ఉంటే అందం అండి. నిలబడి ఇట్లా కొడితే అది అందం రాదండి. కాబట్టి దయచేసి నడుము వంచి ఇట్లా మంచిగా బతుకమ్మ వేయాలి. ఇట్లా వేసుకుంటూ ఉంటే మన తల వంగుతుంది, నడుము వంగుతుంది. అది చూడండి, ఇట్లా కొట్టకండి అప్పలు కొట్టినట్టు. అదేంటి, ఆమె కూడా ఎంత వికారంగా నన్ను పూజిస్తున్నారు, ఇదేం భక్తి అని గౌరీదేవి కూడా మిమ్మల్ని తోసివేస్తుంది. కాబట్టి తల వంచండి, నడుము వంచండి. మరి ఆ దేవికి వంగి మొక్కినట్టుగా ఆమె స్వీకరిస్తుందండి. కనుక ఈ రకంగా మీరు బ్రతుకమ్మ పండుగలో మరి ఇప్పుడు పండుగ రానుబోతుంది 2వ తేదీన. మరి అందరు కూడా చక్కగా ఆ రకంగా సద్దు బతుకమ్మ కానీ, ప్రతిరోజు ఆడే బతుకమ్మ కానీ అందరూ అన్యోన్యంగా యూనిట్గా ప్రతి కులమత భేదాలు లేకుండా అందరిని కలుపుకొని, మీరు గొబ్బెమ్మలు అన్ని రకాల పువ్వులు ఎట్లాగో అన్ని కులాలను కలుపుకొని ఆడండి. ఆ భగవంతుడు తప్పకుండా చూసి దీవిస్తాడు, మీకు కావలసిన వరాలు కూడా ఇస్తాడు. ఆ రోజుల్లో వరాలు ఉండే కానీ ఈ రోజుల్లో
దీవెనలు ఇచ్చి మంచిగా చూస్తే చాలు. చల్లగా చూడమ్మా అంటారు కదా, అంత చాలు. కాబట్టి ఈ రకంగా చేయండి. నా యొక్క ఛానల్ జీపీఎల్ జీసీని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ అమూల్యమైనటువంటి వాల్యుబుల్ సజెషన్స్ కామెంట్స్ ద్వారా ఇవ్వండి. మరి యొక్క ఛానల్ ముందుకు తీసుకెళ్దాము. మరి సమాజం గురించి ఆ రోజుల్లో ఎలా ఉండింది, ఈ రోజుల్లో ఎలా ఉండింది, ఆ రోజుల్లో భక్తిపూర్వకంగా స్త్రీలు ఏ విధంగా నడుముంచి తల ఉంచి ఆ ప్రకృతిలో దొరికినటువంటి పువ్వులతోనే ఆనందంగా సంతోషంగా భక్తి పరవశంగా వాళ్ళు చేసి ఆడారో అది చెప్పాను. దానికి ఇప్పుడున్నటువంటి ఈ మన స్త్రీలము రెడీమేడ్గా సిగ్గుపడుతూ ఇట్లా అప్పాలు కొట్టినట్టు ఆ చప్పట్లు కొట్టడము అది అందం లేదండి అని నేను అది ఇది కలిపి మీతో ముచ్చటించాను. మరి నా యొక్క జీపీఎల్ జీసీ ఛానల్ను మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్స్ నాకు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి హ్యాపీ దసరా శుభాకాంక్షలండి అందరికీ. హాయ్.